Hi friends, welcome back to my channel Sattur Mahesh God. Good morning from Madhya Pradesh border లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. 17 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మధ్య ప్రదేశ్ ఎంటర్ అయ్యి. మహారాష్ట్ర నుంచి ఆ బార్డర్ దాటేంత వరకు బార్డర్ నుంచి ఇక్కడ ఒక 15 బంక్స్ దాకా అడిగినా ఎవరైతే పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్ అయితే ఈ బంకులు అడిగిన వెంటనే ఒప్పుకున్నారనమాట. సో నైట్ అయితే మనం ఇక్కడే ఈ ప్లేస్ ఉన్నది, ఇక్కడే క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం. మన బండికి అయితే మళ్ళీ లగేజ్ అయితే ఫుల్ చేసేసిన. నైట్ పాయింట్ ఒక టీ షర్ట్ అయితే వాష్ చేసుకున్నాం. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మనం అయితే సాగర్కి అయితే బయలుదేరదాం. సాగర్ వచ్చేసి ఇక్కడ నుంచి 300 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా పెట్రోల్ అయితే మనది ఒక ఫుల్ ట్యాంక్ అయితే దగ్గర 750 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఏదైతే మన ఇంటి దగ్గర కొట్టించినాం ఫుల్ ట్యాంక్ 1200 రూపీస్ ఇక్కడ దాకా అయితే వచ్చింది. కొంచెం వెనకాల అక్కడ ఫోటో వేసి చూసుకున్నాను అనమాట. క్యాలిక్యులేట్ చేసుకుంటే 750 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకా అప్పటికి ఇంకా 10-20 కిలోమీటర్లు అవుతుంది, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం, మన ఊరు కాదు ఎందుకని అప్పుడైతే ఒక 300 పెట్రోల్ అయితే ఒప్పించిన. సో ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తా. ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. 1000 की करो ठीक है। हाँ ओके, थैंक यू भाई, नाइट स्टे दे दिया। 15 किलोमीटर से पूछ रहा नहीं दिया कोई भी नहीं, पंप इधर है। हाँ पीछे से 15 किलोमीटर से पूछ रहा, कौन भी नहीं दिया। అసలు నాకు ఏం ప్రాబ్లం ఉండదు, ఏముండదు, ఇక్కడ వేసుకో, మేము ఉన్నాం కదా, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పిండ్రు. చాలా మంచివారు అసలు అయితే మధ్యప్రదేశ్ వాళ్ళు. మహారాష్ట్రలో మ్యాక్సిమం అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు, కానీ మహారాష్ట్రలో కొంచెం మైనస్ అనిపించింది నాకైతే మాత్రం. చెప్పాను కదా పెంచ్ ఫారెస్ట్ అని, అదే అనమాట. ఇగో ఇది బ్రిడ్జ్ అనమాట, కింద ఎనిమల్స్ తిరగవచ్చు. ఇది బ్రిడ్జ్ అనమాట, ఎనిమల్స్ రోడ్ మీదకి రాకుండా వాటికి ఫ్రీగా తిరగడానికి, మనకు కూడా రోడ్ ఫ్రీగా తిరగడానికి, మనం కూడా రోడ్డు మీద ఫ్రీగా వెళ్ళడానికి. ఇంతకుముందుకు జంతువులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి తిరిగేవంట. అంటే ఇది లేవల్గా ఉన్నప్పుడు, బ్రిడ్జ్ లేనప్పుడు, అప్పుడు ఏంటంటే చాలా యాక్సిడెంట్లు అయ్యేదంట. లైక్ ఈ లారీలు ఆ జంతువులను గుద్దేయడం, లేదంటే జంతువులు వచ్చి మనుషుల మీద దాడి చేయడం అట్లా జరిగేదంట. సో దానికోసం ఏంటంటే ఈ బ్రిడ్జ్ అయితే కట్టేసిందంట. ఇది ఆల్మోస్ట్ ఒక 31 కిలోమీటర్సే ఉంటుంది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది, ఇలాంటి బ్రిడ్జ్. సో అది మన ఇండియాలోనే ఉంది, ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఇండియాలోనే ఇక్కడే చూస్తున్నా ఫస్ట్ టైం ఇలాంటి బ్రిడ్జ్. ఎందుకంటే ఎనిమల్స్కి సేఫ్టీ ఉంటుంది, మనకు సేఫ్టీ ఉంటుంది, తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఘాట్ సెక్షన్లో చాలా యాక్సిడెంట్ అయ్యేదంట. ఇంతకుముందుకైతే భయంకరమైన యాక్సిడెంట్ అయ్యేదంట. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయంట, మొత్తం తగ్గిపోయినాయంట. ఎందుకంటే ఇంత మంచి రోడ్డు ఉంది కదా. సో చూస్తున్నారు కదా, మనకి చుట్టుపక్కల మొత్తం బ్రిడ్జే ఉందన్నమాట. ఫెన్సింగ్ తోటి కొంచెం హైట్ లేపినమాట, అవి షీట్ తోటి వేసేసారు. ఇంకా దాన్ని దాటుకొని రాలేవు, ఓన్లీ వస్తే కోతులు మాత్రమే వస్తున్నాయి అంతే. ఇంకా పెద్ద వేరే ఎనిమల్స్ అయితే ఏం రావట్లేదు. ఇంకా వెదర్ చూస్తున్నారు కదా ఎంత కూల్గా ఉందో, అసలు మస్తు చల్లగా ఉంది. ఇక్కడ రాగానే మహారాష్ట్ర దాటి మధ్యప్రదేశ్ రాగానే ఫుల్ ఫాగ్. అసలు మనం హిల్ స్టేషన్కి ఎక్కేసినాం, ఆల్రెడీ కొండ పైననే ఉన్నాం. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందో లేదు, అసలు ఫ్రంట్ అయితే ఫాగ్ ఉంది లైట్గా. ఇప్పటికీ మనమైతే ఒక 60 కిలోమీటర్స్ దాకా రైడ్ అయితే చేసినాం. ఇంకా 236 కిలోమీటర్స్ అయితే పోయేది ఉంది. టైం వచ్చేసి 8:47 అయితే అవుతుంది టైము. ఇంక ఇదే హైవే అనమాట, బోరింగ్ హైవే. NH-44లో అయితే వెళ్తున్నాము. ఒకటే క్రూజింగ్, 60 స్పీడ్ పెట్టేసుకొని క్రూజింగ్ అయితే వెళ్తున్నాను. వీళ్ళది ఎక్కువ మటుకు చాలామంది ఏమంటారు, కూలి పనులకు వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు చాలామంది. ఏ అంకుల్ కొంచెం అన్నా చూడాలిగా అంకుల్, రోడ్డు మీద అట్లీస్ట్ ఏం వస్తుంది ఏందనేది. లారీ వచ్చింటే ఒకవేళ లెఫ్ట్ సైడ్ వచ్చింటే అస్సామే అంకుల్ పని. ఇంకా మనము సాగర్కి 234 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం ఎంత చూపిస్తుంది అంటే 4 hours 24 minutes అయితే చూపిస్తుంది సాగర్కి. యాక్చువల్గా నేనైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, NH-44 రూట్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. కాకపోతే ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్ ఉంది, అదంతా మీకు కూడా చెప్పాలి కాబట్టి నేనైతే మ్యాప్స్ అయితే పెట్టిన. ఈ ఫోన్ ఎందుకో అసలు తెచ్చిన కాడ నుంచి ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఏమవుతుందో దీనికి పిన్ను ప్రాబ్లం ఉన్నట్టుంది. ఛార్జింగ్ పెడితే అవుతుంది కానీ ఛార్జింగ్ స్పీడ్గా ఎక్కట్లేదు. మనకు ఈరోజు ఈ రైడ్లో మనకు ఫస్ట్ టోల్ గేట్ ఇది వచ్చేసి
మీనాక్షి అని ఉంది, మళ్ళీ మీనాక్షి టోల్ గేట్ అనుకుంటా. ఇంకా ఇక్కడ నుంచి సాగర్కి 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన. అది పరోటా ఇచ్చిండ్రు, దాంట్లో ఏమేమో వేసినాయి అమ్మ. తిన్నమడి కొద్దిసేపు కడుపు నొప్పి లేచింది, ఇప్పుడు సెట్ అయింది లేడీ. ఇంకా రోజు రోజు తినంగా సెట్ అయిపోద్ది కడుపు అయితే. ఫస్ట్ అయితే ఏమన్నా అయ్యిద్దేమో అని అనుకున్నా, కానీ ఇప్పుడైతే సెట్ అయిపోయింది కడుపు అయితే. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి, NH44 రోడ్ ఎక్కడానికి. స్ట్రైట్ వెళ్తే ఏ ఊరు వస్తుంది, అది లక్నోదం అని వస్తుందంట. స్ట్రైట్ వెళ్తే ఆ ఊరిని స్కిప్ చేసి మనం అయితే NH44లోకి అయితే ఎక్కేస్తున్నాం. ఈ రైడ్లో మనం సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోతున్నాం. ఇంకా సాగర్కి వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అయితే వచ్చేసినాము. 300 ఉన్నది, 150 అయితే వచ్చేసినాం. ఇంకా 150 అయితే ఉంది సాగర్కి ఎగ్జాక్ట్గా 3 o'clock రీచ్ అవుతామని చూపిస్తుంది. ఈ పక్కన లారీ చూడండి ఎట్టండి, మొత్తం మూటలు వేసుకొని ఉంటుంది. ఇంకా సాగర్ 149 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 2 hours 57 minutes చూపిస్తుంది. ఇంకా 3 hours చూపిస్తుంది. టైం వచ్చేసి 12 అవుతుంది ఎగ్జాక్ట్లీగా. మళ్ళీ ఒక 2 o'clock అట్లా మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుదాం. చూద్దాం, అలా అయితే గట్టిగానే కొడతాం. 5 గంటల వరకు కొట్టి మళ్ళీ ఈరోజు తొందరగా తీసుకుందాం, ఎందుకంటే Day 2 వీడియో అయితే ఎడిట్ చేయాలి. Day 3 వీడియో ఎడిట్ చేయాలి. సో ఈరోజు రెస్ట్ తీసుకొని, నాతో ఉన్న హార్డ్ డిస్క్ ఉంది కానీ అది వర్క్ చేయట్లేదు హార్డ్ డిస్క్. సో ఇంకా ఫోన్లోనే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. గాయ్స్, మన సైడ్లో చూడండి ట్రైన్ పోతుంది మనతో పాటు, రైట్ సైడ్లో. కాకపోతే ఇక్కడ స్ప్లిట్ అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే గట్టిగా గాలులు వీస్తున్నాయి. ఇగో గట్టిగా అయితే గాలిలు వస్తున్నాయి. ఇక్కడ బండి అయితే ఇగో ఇట్లా సెంటర్లో ఉందనుకో, ఒక్కొక్కసారి సడన్గా దుబ్బేస్తుంది ఇట్లా లెఫ్ట్ సైడ్కి. ట్రక్లు కార్లు ఉంటే ఇబ్బంది అవుతుంది, పక్క పోండి అయితే మాత్రం. ఇగో బుజ్జ అని గాలి గట్టిగా యూజ్ చేస్తుంది. మనది ఇంకా లైట్ వెయిట్ బైక్ కాబట్టి ఇంకా దొబ్బుతుంది అసలు. అగో ఇంకమ్మ ఎంత గాలి వస్తుంది అసలు. అగో చూస్తున్నారు కదా, ఇక ఆవులు రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు అయితే తిరుగుతాయి అన్నమాట. ఇక్కడ వాటి ఇష్టం ఇక్కడ అసలు జరగని కూడా జరగదు, హారన్ కొడితే. వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, ఇక పక్కకి తిరిగి వెళ్ళిపోతారు అంతే. అవిగో వెనకాల తిరుగుతూనే ఉన్నాయి ఇంకా రోడ్ల పైన. బర్మాన్ న్యూ బ్రిడ్జ్ అంట, భలే ఉంది అసలుకు. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద వాటర్ అయితే ఫ్లో అయితే బాగానే ఉంది. ఇక్కడ వర్షాలు బాగానే పడ్డట్టున్నాయి. ఇక్కడ సైడ్ అయితే మాత్రం గట్టి పడ్డట్టున్నాయి వర్షాలు. ఇగో మొత్తం కింద చూడు, రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాడు మంచిగా. మొత్తం పచ్చ కలర్లో ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. అది ఓల్డ్ బ్రిడ్జ్ ఉన్నట్టుంది, ఇది న్యూ బ్రిడ్జ్ ఉన్నట్టుంది. ఇది కొంచెం అప్డేట్ వర్షన్, అది ఓల్డ్ వర్షన్. చూడండి అక్కడ శివుడు. किसके लिए? अरे जो इच्छा हो तो दे दो महाराज, जो आत्मा चाह। రివర్ పేరు వచ్చేసి నర్మదా రివర్ అన్నమాట. ఇది చూడండి, వాటర్ ఫ్లో ఎంత మంచిగా ఉన్నావు అసలు. వాటర్ ఫ్లో మాత్రం బాగుంది అసలు. ఇందులో మనం నిలబడంటే కొట్టుకోతాం పక్క, ఎందుకంటే మనకి ఈత రాదు కాబట్టి. సో ఇంకా సాగర్ 108 కిలోమీటర్స్ అయితే ఉంది. బర్మాన్ అనే ఊర్లో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ వచ్చేసి అదేంటంటే కిచిడి వేసి మొత్తం కూరగాయలు అవన్నీ వేసి. ఇంకా సాగర్కి 106 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 2 hours పడుతుందంట పోవడానికి. 2 hours 5 minutes అయితే చూపిస్తుంది. సో ఇంకా మనం అయితే ఇంకెక్కడ ఆగకుండా నాన్ స్టాప్ అయితే సాగర్కి వెళ్ళిపోయి
సాగర్లో అయితే ఈరోజు స్టే అయితే తీసేసుకుందాం. కొంచెం చూసుకోండి, మేము కూడా వస్తున్నాం రోడ్ల పైన. ఈ రైలు మనకు 4th टोल गेट. हैदराबाद. हैदराबाद. घूमने के पर्पज से. हाँ घूमने. पीछे पड़ा ना हमने. हाँ ठीक. ఫుల్ వర్షం అయితే పడుతుంది. రైన్ గేర్ అయితే వేసేసుకున్నాను నేనైతే. ఇక అప్పుడు ఇంకా గోప్రో అయితే ఏం మార్చాను. హీరో 8 అయితే ఇంకా డైరెక్ట్ మెయిన్ కెమెరాకే పెట్టేస్తా. హీరో 9 సెకండరీకి పెట్టేస్తా. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి వర్షం పడుతూనే ఉంటుంది. ఊరికే తీసే కొద్దీ మళ్ళీ అది వాటర్ ప్రూఫ్ సెటప్ కూడా పోతుంది అనమాట. సో అందుకనే ఇక హెల్మెట్కే సెట్ చేసి పెట్టేసిన. అదైతే మాత్రం ఇంకా హీరో 9 మాత్రం ఇక సెకండరీ కిందనే పెట్టేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వ్యూ ఏదైతే వ్యూ వస్తుందో అది హీరో 9 కెమెరా నుంచి. మనం బ్లాగ్ చేసేదేమో హీరో 8 నుంచి. వర్షం మాత్రం దంచి కొడుతుంది. ఇంకా సాగర్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందేమో, నాకు తెలిసి 30-35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో సాగర్లోనే స్టే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వర్షం గట్టిగా పడుతుంది. ఇంకా ఎడిటింగ్ కూడా చేయాలి కదా పాత వీడియోస్. సో అందుకనే ఈరోజు అయితే సాగర్లోనే స్టే తీసుకుంటాం మనం. ఈ రెయిన్ జాకెట్ భలే ఉంది. ఇది ఫ్లోరెసెంట్ ఎల్లో కాబట్టి మంచిగా ఇట్లా వెలిగిపోతుంది. వైబ్రెంట్ కలర్లో ఉంది మొత్తం. నాకు చూస్తుంటేనే ఏదో కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఐడెంటిఫైగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక బైక్ పోతుందని. నైట్ టైంలో కూడా చాలా విజిబిలిటీ అయితే ఉంది. ఇది జాకెట్ 1500 పెట్టి తీసుకున్నా కానీ దీనికైతే వర్తిటే పక్క. ఫస్ట్ ఆలోచించిన ఎందుకు ఇంత అవసరం అది అని, తర్వాత ఇక తీసేసుకున్నాను అనమాట నేనైతే. ఇంకా నాకు కూడా తెలియదు ఎక్కడి నుంచి వెళ్తా ఏందనేది. చండీగఢ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా వెళ్ళమంటారా అట్లా వెళ్ళమంటారా వాళ్ళ సజెషన్ తీసుకొని అక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అవుతాం. సో ఇంకా మధ్యలో ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే మళ్ళీ గోప్రో అయితే ఆన్ చేస్తా. ఈ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా ఈ హీరో 8 గోప్రోకి వాటర్ ప్రూఫ్ సెటప్ చేసినా కదా, ఇది మళ్ళీ వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో బిస్కెట్ చేస్తుందో నాకైతే తెలియదు. ఇంకా సాగర్కి వెళ్ళాక చూసుకుందాం వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అనేది. ఈ వర్షం ఇంకా పడుతూనే ఉంది. నేను చూడండి ఎట్లా నానుకుంటూ పోతూనే ఉన్నా. సాగర్ వచ్చేసి ఇంకా 13 కిలోమీటర్స్ అయితే ఉంది. వర్షం చూస్తున్నారు కదా ఇంకా కంటిన్యూగా పడుతూనే ఉంది. కాకపోతే హెవీగా రాదులేండి, చిన్న చిన్న చినుకులు పడితే హెవీగా పడాలి, లేకపోతే మొత్తానికి పడద్దు. ఇట్లా సగం సగం పడితే ఏంటంటే చిరాకు పుడుతుంటుంది. సగం సగం బాగా పడుతుంది. ఈ వైజర్ ఇట్లా తుడుచుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మన వైజర్కి గ్లాస్ వేయించిన. వర్షం అయితే ఇంకా కంటిన్యూ పడుతూనే ఉంది. మన సాగర్ కూడా దాటేసినాం. సాగర్ ఇక మనకి లెఫ్ట్ సైడ్ లోపల సిటీ ఉంది. మనం అవుట్స్కర్ట్స్లో వెళ్ళిపోతున్నాం బైపాస్లో. మొత్తానికైతే మనమైతే సాగర్ రీచ్ అయిపోయినాం. సాగర్ అవుట్స్కట్స్లో మనకు ఒక 2-3 బంక్స్ అడిగినా అనమాట. పర్మిషన్ వేయలేదు. లాస్ట్కి అన్నని అడిగినామడే ఈ అన్న అయితే ఓకే చేసేసినాయి. ఇక్కడైతే మనం స్టే చేసుకుంటున్నాం. సాగర్ అవుట్స్కట్స్లో ఉన్నాం అనమాట. ఈరోజు మన రైడ్లో 10 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. 7 hours 42 minutes అయితే పట్టింది. ఫుల్ వర్షంలో భయంకరంగా అయింది. ఈ రైడ్లో మనకు యావరేజ్ స్పీడ్ వచ్చేసి 40 km/h అయితే వెళ్ళినాం అనమాట మనమైతే. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రానున్న వీడియోలో ఫుల్ అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మిస్ కాకండి.